సో చూసారా, 1,00,000 కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు పొలిటికల్ ఎజెండాగా మారిపోయాయి. కాళేశ్వరం కాదు కూలేశ్వరం, కొంప కొల్లేశ్వరం అని కాంగ్రెస్ సూటిపోటి మాటలు అంటూ ఉంటే అది ఎంత అమూల్యమైన ప్రాజెక్టో నీకు తెలుసా అసలు అంటూ కట్టిన వారు కౌంటర్లు ఇస్తున్నారు. సాగు సమయం కావడంతో మరోసారి సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ పొలిటికల్ యుద్ధం షురూ అయిపోయింది. మొన్నటిదాకా కారు పార్టీ వర్సెస్ కేబినెట్ మంత్రులుగా నడిచిన రచ్చ సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో రా తేల్చేసుకుందాం అన్న రేంజ్కి వెళ్ళింది. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డ్యామ్ సేఫ్టీ అధికారుల హెచ్చరికల్ని బేఖాతారు చేసి నీళ్లెలా వదులుతామని హస్తం పార్టీ రెండు కలిసి డ్రామాలాడుతున్నాయని కమలం పార్టీ. టీ పాలిటిక్స్ లో వద్దన్న కొద్దీ ఒట్టిపడుతోంది జలకళ. నీళ్లు నిలదీతలు నిరసనల నిప్పుతో అట్టొడుకుతోంది తెలంగాణ. ఇక నిన్న సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం సెంట్రిక్ గా మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వారం 10 రోజులు కాదు 3 ఏళ్ల టైం ఇస్తా, కూలిపోయిన పిల్లర్లు నిలబెట్టండి చూద్దామంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్ని మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలని చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజులు వారు కోరుకున్న రోజు 3 ఏళ్లు కాదు 3 నెలలిస్తే కన్నెపల్లి నుంచి నీళ్ల వరద పారిస్తామంటూ రివర్స్ లో సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు హరీష్ రావు. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. వర్షాలు లేక అసలు నీళ్లే రాక ఇబ్బంది పడుతుంటే నీళ్లు ఎత్తిపోయిందంటూ రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఒక పక్కన మనం ఇచ్చేస్తుంటే ఈ రోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా, వారం రోజులు మాకు అప్పచెప్పని మా తడాకా చూపిస్తాం. ఇక నేను కాదు కానీ మా ఏఐ వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టు లాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసిండు అని అల్లుడు చెప్తుండు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? ఇక అమాయకంగా ఉన్నోళ్ళు ఉంటే అరే నిజంగానే ఇక్కడంతా కరువు వచ్చింది, మేడిగడ్డ సుందిల్లా అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఉంటే మాకందరికి నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరినీ భ్రమలు కల్పించడానికి. వర్షమే వస్తలేదు, నీళ్లే వస్తలేవు అంటే వరదడికెళ్ళి వచ్చే నీళ్లు లేకపోవడమేంటి? కన్నెపల్లి దగ్గర ఇప్పటికే పారుతున్న వేల క్యూసెక్కులు సీఎంకి కనిపించట్లేదా అంటూ మండిపడ్డారు హరీష్ రావు. ఈ నిమిషానికి కన్నెపల్లి నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చన్నారాయన. మీరిప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తే 3 టీఎంసీల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 టీఎంసీ ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 టీఎంసీల నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది. పోతున్న ఎన్ని నీళ్లు? 89,000, 89,000, 11,000 క్యూసెక్లకు 1 టీఎంసీ. 11,000 అనుకుంటే దాదాపు 7 టీఎంసీలకు పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరి. నువ్వు ఎత్తేది 3 ఎత్తితే కూడా 4 కిందికి పోతాయి. ఇంకా భూమిలో పరీక్షలు చేయకుండానే హడావిడిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుకు వెన్నపూస లాంటి మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోతే బీఆర్ఎస్ నేతలు ఏం కాలేదనడం దారుణమన్నారు. చిత్తన్ శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా దీంట్లో
ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనతోని హడావిడిగా దీన్ని చేసి దీన్ని ప్రారంభిస్తే మేడిగడ్డ కానీ అన్నారంలో కానీ సుందిళ్లలో కానీ ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నారో భూమిలో పరీక్షలు చేయలేదు, బంగాళాఖాతాన్నే మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టిన 11-12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. 19th పిల్లర్ 1.5 మీటర్స్ విత్ ఇన్ డేస్లో కింది కుంగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటాడు 4 పిల్లర్లు కుంగిపోతే ఏమైందని. వెన్నుపూసల 4 పూసలు పోయినాయి అనుకో. 3 ఏళ్లలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మేడిగడ్డ పిల్లర్లను అడ్డం పెట్టుకుని డ్రామాలాడుతున్న రేవంత్ రెడ్డి దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేయట్లేదని ఫైర్ అయ్యారు హరీష్ రావు. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. అరే, అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. మేడిగడ్డ దగ్గర పరిస్థితి బానే ఉంది, పిల్లర్లు ఆన్ చేయొచ్చని ఇంజనీర్లు చెబితే వాళ్లను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అంటూ విరుచుకుపడ్డారు హరీష్ రావు. మేడిగడ్డ దగ్గర ఒక చిన్న రబ్బర్ డ్యామ్ వేసుకొని మోటార్లు ఆన్ చేయొచ్చు, కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ బయటపెట్టు. ఎందుకు దాచిపెట్టును ఆ రిపోర్ట్? ఆ రిపోర్ట్ ఇచ్చిన ఈఎన్సీని వారం తిరగకుండానే ట్రాన్స్ఫర్ చేసి బెంచ్ మీద కూర్చోబెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా ఆ ఈఎన్సీని మీరు రిటైర్ చేసిండ్రా లేదా నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇటు హరీష్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు ఇరిగేషన్ శాఖ నుంచి హరీష్ రావును కేసీఆర్ ఎందుకు తప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేము అడుగుతున్నాము, దానికి మంత్రివి నువ్వే, కట్టేటప్పుడు మేస్త్రివి నువ్వే, కూలి పని నువ్వే చేసినావు, డిజైన్ నువ్వే చేసినావు, గేట్లు కొనుక్కొచ్చింది నువ్వే, సిమెంటు, ఇసుక, స్టీలు అన్ని నువ్వే కొనుక్కొచ్చినావు. ఇప్పుడు తెచ్చి అది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నింద పడేస్తే ఇదేం లెక్క? హరీష్ రావుని కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు తొలగించడం జరిగింది? ఎందుకు ఆ శాఖ నుంచి తప్పించిండు? ఆ శాఖని కేసీఆర్ గారి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? దీనికి జవాబు చెప్పాలి. ఆ ప్రాజెక్టులో అవినీతి, ఈ ప్రాజెక్టులో అవినీతి అంటున్న ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో ఎందుకు నిరూపించలేకపోయిందని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పటివరకు 2.5 ఏళ్లలో ఏదన్నా ఒక్క కేసు మీద ఏమన్నా వెంట్రుక మందం ఇప్పటివరకు ఎవరో బయటికి తీసిండా? ఏమీ లేదు. గవే చెత్త మాటలు, గవే తప్ప ఏమీ లేదు అక్కడ. బూతులు రోతలు తప్ప ఏమీ లేదు అక్కడ. దాంట్లో ఏముంది? పారిపోయిండు స్పష్టంగా. కేసీఆర్ ఉత్తరం రాయలే. కేసీఆర్ ఉత్తరం రాస్తే అసెంబ్లీ పెట్టడానికి నువ్వు పీకనీకున్నావా? అస్సలు విషయంలో ఏం లేదండి. గంటసేపు చెత్త వాగుడంతా వాగిండు కానీ అందులో అసలు విషయం ఒకటి దొరికిపోయాడు. ఏంది? ఎందుకు అనవసరంగా కరెంటు బిల్లులు దండగా అని మాట్లాడాడు. ఒకవైపు ఎల్లినో ప్రమాదం ఉంది, మొత్తం కరువు వస్తుంది అని చెప్పేసి ప్రపంచం అంతా మొత్తుకుంటుంటే కళ్ళ ముందున్న నీళ్లను కిందికి వదిలిపెడుతూ కరెంటు బిల్లుల కొరకు కరెంటు బిల్లులు కట్టలేక నాటకాలు ఆడి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి ఇంత పెద్ద ద్రోహం చేస్తున్నాడు. మేము అడుగుతుంది ఒకటే, కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయి, నీళ్లు తీసుకురా అంటున్నాం. ఇవ్వాలి, కాకపోతే రేపైనా దాంతోనే నీ దొంగతనం ప్రూవ్ చేస్తాం. హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ సైతం మండిపడ్డారు. ప్రతిసారి హరీష్ రావు ఎందుకు రాజీనామా చేస్తా అంటున్నారో జనాలందరికీ తెలుసన్నారు. హరీష్ రావు గారు ఎన్నిసార్లు రాజీనామా చేస్తా అన్నా ఆయనకు బాగా ఉబలాటం ఉన్నట్టుంది. రాజీనామా చేసి బీజేపీలోకి పోవాలని చెప్పి చేసుకొని ఆయన ఊకే రుడాలి తేగల్లాగా ఊకే కారణాలు ఎందుకు వెతుక్కుంటావు? నీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పటిదాకా. రేపు ఏదైనా సరే ఆ పార్టీ పగ్గాలు మా బావమరిదికి ఇస్తాడు, నాకు ఇయ్యడు అని చెప్పి నీకు రూఢి అయిపోయింది కాబట్టి రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్కు, హరీష్ రావుకి. అంటే ముఖ్యమంత్రి గారి మీద విరుచుకుపడతారు కదా, అపోజిషన్ లీడర్ తోటి మాట్లాడి అంటే మీ స్థాయి కాదు అడగనికి అంటున్నావు కదా, మీది ఏం స్థాయో చెప్పండి ఒక్కసారి. కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ ఏటీఎంగా మార్చుకున్నది నిజం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
3 నెలలు మంత్రి పదవి ఇస్తే నీళ్లు తెస్తానంటున్న వ్యక్తి దమ్ముంటే కాళేశ్వరం ఖర్చు పెరగడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాకు 3 మాసాలు ఇరిగేషన్ శాఖ మార్చులకు ఇస్తే నీళ్లు తెచ్చి చూపిస్తా అంటున్నాడు. నీ పనితనం 2014 నుంచి 5 సంవత్సరాలు మైనర్ ఇరిగేషన్ శాఖ మార్చులు ఉన్నది స్వయంగా మీ మామ చూసి 2వ విడత మంత్రివర్గంలో నీకు ఏ శాఖను కూడా మంత్రికి ఇవ్వకుండా పక్కన కూర్చుండబెట్టి నిజం కాదా అంటున్నా. మైనర్ ఇరిగేషన్లో నీ వైఫల్యము పనికిరావు, అక్రమ వసూళ్ళకే పరిమితమైన చెప్పారు కదా నేను పక్కన పెట్టింది. మళ్ళీ ఈరోజు నీకు మైనర్ ఇరిగేషన్ ఎందుకు ఇవ్వాలో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పు. ఇంత లొల్లెందుకు? కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన పెద్ద మనిషే పంచాయతీకొస్తే పోలా అంటూ కాంగ్రెస్ ఫినిషింగ్ టచ్ ఇస్తే మీ స్థాయి వ్యక్తులకు కేసీఆర్ అవసరం లేదంటోంది బీఆర్ఎస్. మొత్తంగా ఈ వాటర్ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.